रेवंत रेड्डी लुच्चा है, रिक्शा वाला अच्छा है। रेवंत रेड्डी लुच्चा है, डाउन 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 వద్దురే నాయన కాంగ్రెస్ పాలన, వద్దురే నాయన కాంగ్రెస్ పాలన। సీఎం కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి। రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్। రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి, రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి। రైతు లేనిదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం కదిలి ఉద్యమ పాట పట్టింది। కాంగ్రెస్ పార్టీ 2010 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక రోజుకో మాట మాట్లాడుతూ కాలం గడిపే పరిస్థితులలో పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారి నాయకత్వంలో సోదరిమణి దా వసంత గారు, బాబు రెడ్డి గారు, ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం అంతా కలిసి రైతాంగంతో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది। జగిత్యాల ఆర్డినెన్స్ ముందు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా దాదాపు రైతుల అప్పులు 40,000 కోట్లని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో 31,000 కోట్లు నిర్మాణం చేసినామని చెప్పని బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి కేవలం 18,000 కోట్లు మాత్రమే విడుదల చేయడం వల్ల దాదాపు 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది। పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఇచ్చిన విధంగా 60 లక్షల మంది రైతులకు ఆ రైతు బంధు నిధులు ముట్టడం జరిగింది। నేడు అదే విధంగా అప్పుల మాఫీ చేయాలా, ఎటువంటి ఆశలు ఉండకూడదు, దానికి అనుగుణంగా రైతు భరోసా నిధులు పెంచినామని అనుగుణంగా మాట నిలబెట్టుకోవాలని చెప్పని, కౌలు ఇచ్చిన మాటకు అనుగుణంగా వాళ్ళ మాట నిలబెట్టుకోవాలని, రైతు కూలీల మాట నిలబెట్టుకోవాలని చెప్పని ప్రధానంగా ఇవాళ రైతాంగం సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరింపేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। పెద్ద ఎత్తున జైతల ప్రాంతంలో రైతాంగం అంతా కూడా కథలు వచ్చి కార్యక్రమాన్ని విద్యాసాగర్ గారి నేతృత్వంలో విజయవంతం చేయడం జరిగింది। ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కనువిప్పు కావాలని చెప్పని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే రైతుల అప్పులు ఎలాంటి ఆక్షన్ లేకుండా 2 లక్షల వరకు నిధులు విడుదల చేసి మాఫీ చేయాలా, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలా, రైతాంగాన్ని ఆదుకోవాలా, ఎరువులు అందుబాటులో ఉంచాలా, కల్తీ లేని విత్తనాలు ఉంచాలని చెప్పనేటువంటి ప్రధాన డిమాండ్ నెరవేర్చాలని చెప్పని జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది। ఉందాగా పనిచేయాలి కానీ మాట్లాడితే ఆ సన్యాసి ఈ సన్యాసి కొన్ని చెప్పు తీసుకొడతా అంటాడు, వాడు ముఖ్యమంత్రి అనటానికి స్వీకరిస్తున్నారు। తెలంగాణ చూసి ప్రజలంతా పక్కకున్న రాష్ట్రాలు కూడా సిగ్గుపడుతున్నాయి। ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎన్నడూ చూడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ ఉన్నాయంటే మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి పరిస్థితి వల్ల రేవంత్ రెడ్డి చేస్తున్నాం। మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఏమైతే దొంగ హామీలు ఇచ్చినావో, ఏవైతే అమలు కాని హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చి ప్రజల దగ్గర రావాలి। లేదా రోజొకటి నీ మంత్రివర్గంలో నీకు సక్క దిక్కులేదు, ఒక మంత్రి చెప్తాడు 40,000 కోట్లు, నువ్వు చెప్తావు 32,000 కోట్లు, అసెంబ్లీలో ఇలా తీర్మానం చేసాం 25 కోట్లు అన్నావు, 20,000 కోట్లు అన్నావు, ఇవాళ తీసుకొచ్చాక 17,000 కోట్లు। ఇవాళ మీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో 7,000 కోట్లు మేము బ్యాంకులలో వేసినాం, మిగతాయి వస్తున్నాయని చెప్తాడు। ఇన్ని తీర్ల నీకు ఆధిపత్యం లేని రాష్ట్రం ఇవాళ నీ నాయకత్వం మీద, మీ నాయకత్వం మీద నీకు అజమాయిషీ లేదు, వీళ్ళు అటువంటి నాయకత్వం నడిపిస్తున్నావు కనుక ఏది చేసినా ఇచ్చిన మాటలు హామీలు చేసి ఇలా మహిళల కన్నా మనిషికి 2,500 పంపిస్తాను, ఏదీ లేదు। 9 నెలలు అయిపోయింది నీ రాష్ట్రం వచ్చి, అన్ని నెలల రూపాయలు చేస్తా అని చెప్పినావు, 9 నెలల్లో కూడా ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు। ఇప్పటికి కూడా ఏమైనా ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పి అది ఒక్కటి చెప్పుకొని బతుకుతున్నావు కానీ తప్పితే ఒక్కటి కూడా హామీ చేయలేదు। మహిళలకు ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో 2,500 ఇవ్వాలి, పెన్షన్ 4,000 రూపాయలు।